హాయ్ ఫ్రెండ్స్, సినీ హీరో రాజ్ తరుణ్ కేసు ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఆ కేసు గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు అప్పుడప్పుడు ఇలాంటివి మాట్లాడుకుంటుంటే అండి సెలబ్రిటీల మీద పిచ్చి కాస్త తగ్గుతుంది జనాలలో. ముఖ్యంగా ఈ హీరో వర్షిప్ గానీ ఈ సెలబ్రిటీ వర్షిప్ గానీ విపరీతంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలలో. మనం చాలా బాగా గమనించవచ్చు. సరే, ఎనీవే కీప్ ఇట్ ఎసైడ్, లెట్ us కమ్ టు ద టాపిక్. లావణ్య అనే సినీ నటి నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్లి సినీ నటుడు హీరో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. ఏమని అంటే, హీరో రాజ్ తరుణ్ నన్ను ప్రేమించాడు, మోసం చేశాడు. మేమిద్దరం చాలా సంవత్సరాల నుంచి సహజీవనం చేశాము, కలిసున్నాము. కానీ ప్రస్తుతం రాజ్ తరుణ్ నన్ను మోసం చేసి, అంటే నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నాకు వాగ్దానం చేశాడు. మేము ప్రేమించుకున్నాం, కలిసున్నాం. ఇప్పుడు వేరే హీరోయిన్ తో కలిసి తిరుగుతూ ఉన్నాడు, వేరే హీరోయిన్ తో కలిసి సహజీవనం చేస్తూ ఉన్నాడు, ముంబైకి చెందినటువంటి నటితో. సో ఆమెను పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నన్ను వదిలించుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కేసు, నన్ను మోసం చేశాడు, నాకు న్యాయం చేయండి అని చెప్పి నటుడు రాజ్ తరుణ్ మీద అతని ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎప్పుడైతే ఆమె కంప్లైంట్ ఇచ్చిందో ఫుల్గా విషయం వైరల్ అయ్యింది. ఎందుకంటే అండి, పిల్ల సెలబ్రిటీలకు సంబంధించినటువంటి విషయాలే టకటకటక వైరల్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో చాలా సినిమాల్లో హీరోగా నటించిన రాజ్ తరుణ్ కు సంబంధించిన కేసు కాబట్టి విషయం ఫుల్గా వైరల్ అయిపోయింది. అసలే నార్సింగి పోలీస్ స్టేషన్ లో చాలా ఆసక్తికరమైన కేసులు నమోదవుతున్నాయండి. ఆ మధ్య కాలంలో కూడా బిగ్ బాస్ కు చెందినటువంటి ఒక నటుడికి సంబంధించిన సోదరుడి కేసు నమోదయ్యింది. పోలీసులు వెళ్లేసరికి ఈ వ్యక్తి మీద కూడా, బిగ్ బాస్ లో యాక్ట్ చేసినటువంటి ఈ పిల్ల సెలబ్రిటీ మీద కూడా కేసు పెట్టడం, అవన్నీ కూడా మనం అంతకుముందు చూసాం. అది కూడా నార్సింగి పోలీస్ స్టేషన్లోనే నమోదయ్యింది. సో మొత్తానికి ఈ అమ్మాయి ఇలా కేసు పెట్టగానే లావణ్య రాజ్ తరుణ్ మీడియా ముందుకొచ్చి మాట్లాడడం మొదలు పెట్టాడు. రాజ్ తరుణ్ ఏం చెప్పాడంటే, నేను హైదరాబాద్కు వచ్చాను, ఆ కొత్తలో నాకు సహాయం చేసింది ఈ లావణ్య అనే అమ్మాయి. షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న టైంలో లావణ్య నాకు పరిచయం అయ్యింది. అప్పుడు తను చాలా బాగుండేది, నాకు హెల్ప్ చేసింది. ఆ కృతజ్ఞతతో ఇన్నాళ్ళు ఆమె ఏం చేసినా సరే నేను భరించాను. ఇక లావణ్యతో నేను రిలేషన్షిప్లో ఉన్న మాట నిజము. 2014 నుంచి 2017 వరకు మేము రిలేషన్లో ఉన్నాము. కానీ ఆ తర్వాత మాకు ఎలాంటి సంబంధం లేదు. అప్పటి నుంచి నన్ను లావణ్య బెదిరిస్తూ వస్తోంది. ఆమె మాదక ద్రవ్యాలు కూడా వాడడం మొదలుపెట్టింది. డబ్బులు ఇవ్వాలని, లేదంటే మీడియాలో రచ్చ చేస్తాను అని చెప్పి నన్ను ఎప్పటి నుంచో బ్లాక్ మెయిల్ చేస్తోంది. అనవసరంగా ఎందుకు పరువు పోతుంది అన్న భయంతోనే నేను ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నాను. నా విషయంలోనే కాదు, ఒక అమ్మాయి నగ్న ఫోటోలు వాళ్ళ ఫాదర్ కి పంపించి కూడా ఆమె బ్లాక్ మెయిల్ చేసింది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఆమె పనికిమాలిన చెత్త పనులన్నీ చేయడంతో నేను భరించలేక దూరం పెట్టాను. సెలబ్రిటీ అనే వాడిపై ప్రూఫ్లు ఎవరు పట్టించుకోరు, ఆరోపణలు వస్తే నమ్మేస్తారు. అందుకే నా ప్రతిష్ట దెబ్బతింటోంది, అందుకే భయపడ్డాను. నాకు మందు సిగరెట్టు అలవాటు ఉంది కానీ మాదక ద్రవ్యాల అలవాటు లేదు అని చెప్పి రాజ్ తరుణ్ మీడియా ముందుకొచ్చి చెప్పడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా మరికొన్ని విషయాలు చెప్పాడు. ఏంటంటే, ఎస్, ఒకప్పుడు రిలేషన్లో ఉన్నాం కానీ ఇప్పుడు లేము. ఇప్పుడు ఆ అమ్మాయి లావణ్య వేరే అబ్బాయితో రిలేషన్లో కూడా ఉంది. మస్తాన్ సాయి అనే అబ్బాయితో నా ఇంట్లోనే ఉండేది. నా విల్లాలో నేను కింద ఫ్లోర్లో ఉంటే వాళ్ళిద్దరూ పై ఫ్లోర్లో కలిసి ఉండేవారు. ఆ తర్వాత మస్తాన్ సాయి లావణ్యపై దాడి కూడా చేశాడు. అప్పుడు మస్తాన్ సాయిపై లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గరుంది. గత 7 ఏళ్లుగా నాకు లావణ్యకు మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. ఆమెపై మాదక ద్రవ్యాల కేసు పెట్టారని తెలిసినప్పుడే ఆ ఇంట్లోంచి నేను అప్పుడే వచ్చేశాను. మాదక ద్రవ్యాల కేసు మీద ఆమె 43 రోజుల పాటు జైల్లో కూడా ఉంది. ఇప్పటి వరకు ఆమె అడిగినప్పుడల్లా నేను డబ్బులు ఇస్తూ వచ్చాను. ఈ మధ్య ఇక ఇవ్వనని చెప్పడంతోనే ఈ కంప్లైంట్ చేసింది. ఇక నాకు మాల్వి మల్హోత్రా అనే ముంబైకి చెందిన హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి అబద్ధాలు చెప్తోంది ఈ లావణ్య. నేనుండేది హైదరాబాద్లో, ఆ మాల్వి మల్హోత్రా ఉండేది ముంబైలో. మరి ఇద్దరం సహజీవనం ఎలా చేస్తాము? పైగా నేను ఆమెను, లావణ్యను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసినట్టు మాట్లాడుతోంది. నేనెప్పుడూ అలా చెప్పలేదు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి తెలుసు అసలు నేను జీవితంలోనే పెళ్లి చేసుకోను అన్న విషయము చెప్పేశాను. అందరికీ తెలుసు నేను జీవితంలో అసలు పెళ్లే చేసుకోను అన్నటువంటి విషయము. ఈమెకు కూడా తెలుసు. అయినా సరే నన్ను బెదిరించడం మొదలుపెట్టింది. మాదక ద్రవ్యాలకు కావాల్సిన డబ్బుల కోసం నన్ను బెదిరించడం మొదలుపెట్టింది. నాతో డైరెక్ట్గా మాట్లాడకుండా నా చుట్టూ ఉన్న స్నేహితులను ఇబ్బంది పెడుతూ వచ్చింది. కేసు పెడతానని చెప్పి బెదిరిస్తోంది. దాంతో నేను
లీగల్గా వెళ్లాలనుకుంటున్న విషయం తెలుసుకొని నా మీద ముందే కేసు పెట్టింది. త్వరలో సినిమా రిలీజ్ ఉండడంతో ఈ సినిమాను దెబ్బతీయాలని ఇప్పుడు ఈమె ఇలా బయటకొచ్చింది. బాధ్యత గల హీరోగా నేను ఈమె మాదక ద్రవ్యాల విషయం అంతకుముందే పోలీసులకు చెప్పి ఉండాల్సింది, కానీ చెప్పలేదు, పరువు పోతుందని. ఇవన్నీ అండి రాజ్ తరుణ్ మాట్లాడుతూ వచ్చాడు. సో మరి ఈయన తప్పు చేశాడా, ఆమె తప్పు చేసిందా అన్న విషయము తేలాలి. కానీ ఇక్కడి నుంచి అండి మనం లోతుగా గమనిస్తే, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. సహజీవనాల దరిద్రం ఏ స్థాయిలో పాకిపోయింది భారతదేశంలో అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆఖరకు టీవీ షో బిగ్ బాస్ షోలో కూడా ఒకానొక సీజన్లో మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రమే రానిచ్చే ఒక వారం ఉంటుంది. అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క తల్లో తండ్రో, వివాహం అయ్యి ఉంటే భార్యో భర్తో పిల్లలో అక్కో తమ్ముడో తాతో నానమ్మో ఎవరో కుటుంబ సభ్యులను పిలిచేటటువంటి ఒక వీక్ ఉంటుంది బిగ్ బాస్లో. బిగ్ బ్రదర్ నుంచి వస్తుంది, సర్వసాధారణంగా జరిగేటటువంటి తంతు. కానీ ఒకనొక బిగ్ బాస్ సీజన్లో ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నటువంటి అమ్మాయిని లోపలికి పిలిచారు. పెళ్లి చేసుకోలేదు, గడిద గుడ్డు లేదు. లోపలన బిగ్ బాస్ పార్టిసిపెంట్ ఒకడితో సహజీవనం చేస్తున్నటువంటి ఆ అమ్మాయిని లోపలికి పంపించారు బిగ్ బాస్ వాళ్ళు. సో ఇక వాళ్ళు హగ్గులు ముద్దులు కౌగిలింతలు ఎగిరేసుకో ఇవన్నీ ఈ దరిద్రం అంతా చూపించారు. అంటే ఇండైరెక్ట్ గా అండి సహజీవనాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నము టీవీ ఛానల్స్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. ఈ సహజీవనాల దరిద్రం ఏంటండి? కలిసి ఉన్నాము, రిలేషన్లో ఉన్నాము, సహజీవనంలో ఉన్నాము, ఒకే ఇంట్లో ఉన్నాము, ఏంటి దరిద్రం చెప్పండి? అంటే వీళ్ళు ఏమి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈ అబ్బాయి రాజ్ తరుణ్ ఏమో నాకు సిగరెట్ అలవాటు ఉంది, మంద అలవాటు ఉంది, కానీ మాదక ద్రవ్యాలు అలవాటు లేదు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎవరికి తెలియాలండి? ఇప్పుడు ఆ అమ్మాయి మాదక ద్రవ్యాలు తీసుకుంటోంది, ఇవన్నీ చెప్పాడు మీడియా ముందుకు వచ్చి. మరి అదేదో అంతకుముందే చెప్పొచ్చు కదా. నిజంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి ఇప్పుడేదో డైలాగ్ వేస్తున్నాడు. నిజంగా బాధ్యతాయుతమైనటువంటి హీరోగా పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్, సార్ ఈ అమ్మాయి ఇట్లా మాదక ద్రవ్యాలు తీసుకుంటోంది, ఒకసారి పరీక్షించండి అని చెప్పొచ్చు. అన్నట్టండి ఈ లావణ్య అనే అమ్మాయి ఆమె ఏం చెప్తోందో తెలుసా? రాజ్ తరుణే నన్ను మాదక ద్రవ్యాల కేసులో ఇరికించి 43 రోజుల పాటు జైల్లో ఉండేలా చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తోంది. సో ఇప్పుడు ఎవరిది నిజము ఏంటి అనేది తేలాల్సిందే. కానీ ఇక్కడ ఇంకోటి చూడండి, రాజ్ తరుణ్ అట ఆ అమ్మాయితో సహజీవనం అంటే అమ్మాయితో రిలేషన్లో ఉన్నట్ట, ఆ తర్వాత బ్రేకప్ చెప్పాట 2017లో. ఆ తర్వాతనట ఈ అమ్మాయి మస్తాన్ సాయి అనే అబ్బాయితో కలిసి ఈ రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉంటోందట. కింది ఫ్లోర్లో రాజ్ తరుణ్ ఉంటాట, పై ఫ్లోర్లో ఆ అమ్మాయి మస్తాన్ సాయి అనే అబ్బాయితో కలిసి ఉంటోందంట. రాజ్ తరుణ్ చెప్తున్నాడు మీడియా ముందు, ఏంటండి ఈ దరిద్రము? ఆల్రెడీ రిలేషన్లో ఉన్నటువంటి ఆ అమ్మాయితో రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి వేరే వాడితో ఉంటానంటే ఈ క్యాండిడేటే పైన ఏదో ఆశ్రయం ఇచ్చాను అన్నట్టు చెప్తూ ఉన్నాడు. మేబీ ఇచ్చుండొచ్చు, బట్ ఏంటి దరిద్రం? ఎవరైనా అలా చేస్తారా? ఆలోచించండి. అంటే ఏ రకమైన మానసిక పరిపక్వత ఉందండి సెలబ్రిటీస్లో ఒకసారి ఆలోచించండి. పొలోమని ఎగేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ మధ్య అలాగే మనం కన్నడ పరిశ్రమలో చూసాం. దర్శన్ చాలా చాలా పెద్ద యాక్టర్, పెద్ద పెద్ద సినిమాలు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే యాక్టర్. క్రితం సినిమాకి 23 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని చెప్పి న్యూస్ బయటకు వచ్చింది. సో అంత పెద్ద రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి నటుడు భార్య కొడుకున్నాడు. ఆ భార్య కొడుకుని సవ్యంగా చూసుకోవచ్చు, ప్రశాంతంగా బతకొచ్చు. కాదు, డబ్బులు ఇష్టం వచ్చినట్టు వచ్చి పడుతూ ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క కంట్రోల్ అన్నది కనీసం ఒక 20 సంవత్సరాలు వచ్చేంత వరకన్నా లేకపోతే ఎట్లా తయారవుతారు అని చెప్పడానికి చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. కొంతమందికి చిన్న వయస్సులోనే సెలబ్రిటీ స్టేటస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు రీల్ కెమెరా ఉండడం వల్ల ఎక్స్ట్రాడినరీ నటన ఉన్నవాళ్ళను తప్ప వేరే వాళ్ళని ఎవరిని తీసుకునేవాళ్ళు కాదు. మీరు క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకున్నా, ఇప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూస్తూ ఉంటే ఎందుకు అంత ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది యాక్టింగ్? దరిద్రమైన సినిమాలు కూడా యాక్టింగ్ ఎందుకు బాగా కనిపిస్తుంది అంటే అంత అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకునేవాళ్ళు. వడబోసి 100 మందినో 200 మందినో స్క్రీనింగ్ చేస్తే అందులోంచి చంద్రమోహన్ గారిని తీసుకున్నారు రంగుల రాట్నం సినిమాకి. అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ మూవీలో యాక్ట్ చేసిన టైం మీరు చూడండి. తర్వాత కూడా కలర్ మూవీస్లో కూడా రీల్ ఎప్పుడైతే ఉంటుందో, రీల్ కాస్ట్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ ఉన్న వాళ్ళనే తీసుకున్నటువంటి పరిస్థితి. యాక్టింగ్తో పాటు రకరకాల విలువలు కొంత పెంచుకుంటూ వచ్చేవాళ్ళు. అందులో ఒక 10 to 20% దరిద్రమైన సెలబ్రిటీలు ఎప్పుడూ ఉండేవాళ్ళు సినిమా నటుల్లో. ఈ పెళ్లాలను వదిలేసి వేరే వాళ్ళు ఎంట పడ్డము, భర్తలను వదిలేసి వేరే వాళ్ళు పడడము, ఇట్లాంటి పిచ్చ వేషాలు వేసేవాళ్ళు 10 to 20% ఎప్పుడూ ఉండేవాళ్ళు. మిగతా అత్యధిక శాతం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే రీల్ కెమెరా ఎప్పుడైతే పోయి డిజిటల్ కెమెరా వచ్చిందో ఒక రకంగా డెమోక్రటైజ్ అయిపోయింది. అంటే ఎవరైనా సరే యాక్ట్ చేయగలరు అన్నటువంటిది ఒకటి వచ్చేసింది. ఆ తర్వాత చెత్తా చెదారం ఎక్కువగా వచ్చి పడ్డం మొదలైంది.
సినిమా ఇండస్ట్రీలో కానీ ఈ టీవీ సీరియల్స్ కానీ ఒక రకంగా చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అవకాశాలు ఉన్నాయి, ఎవరైనా చేయొచ్చు, ఇటువంటిది ఉంది. మరో కోణంలో చూస్తే ఏమాత్రమో విలువలు లేనటువంటి వాళ్ళు, ఏమాత్రమో ఇతరులకు ఆదర్శంగా ఉండనటువంటి వాళ్ళు చాలామంది ఆ చెత్త చెదారంలో వచ్చి పడ్డం మొదలయ్యింది. వాళ్ళకి సంబంధించిన సినిమాలో, టీవీ సీరియల్స్లో లేదు షార్ట్ ఫిలిమ్స్ ఒకటో రెండో బ్లాక్ బస్టర్ అయ్యాయంటే చాలు జనం పొలోమని వాళ్ళ వెంట పడ్డం. అటు తాగి డ్రైవ్ చేసినా వాళ్ళంటే పడ్డం, తాగి డ్రైవ్ చేసి ఒకరిని లేపేసినా వాళ్ళంట పడ్డం, ఇష్టం వచ్చినట్టు ఈ సహజీవనాలు, ఈ దరిద్రాలు ఇవన్నీ చేసినా వాళ్ళంట పడ్డం. ఇది జరుగుతుందండి. అంటే ఒక రాంగ్ ట్రాక్ పట్టేసింది ఆల్రెడీ, సొసైటీ అనేది రాంగ్ ట్రాక్ పట్టింది. ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు అదే అనిపిస్తుంది అనమాట. చాలాసార్లు ఏమనుకుంటుంటారంటే పాశ్చాత్య దేశాలను తిట్టుకుంటూ ఉంటారు, అక్కడ అమెరికాలో ఇలా అయిందా. అవన్నీ కాదండి, మన భారతదేశంలో మన తెలుగునాట ఎటువంటి దరిద్రాలు ఉన్నాయో మీరు చూడండి. ఒక్కొక్క కేసులు ఒక్కొక్కటి స్టడీ చేస్తుంటే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన చెత్త చెదారం హైదరాబాద్లో 2017-18 ఆ ప్రాంతం నుంచి 2017 నుంచి వింటున్నామా 16లోనా కేసు వచ్చింది కదా, అప్పటి నుంచి ఒకటే వినడం. హైదరాబాద్ ఒక అడ్డాగా మారిపోయినట్టు తయారైంది మాదక ద్రవ్యాలకు సంబంధించి. ముఖ్యమంత్రులు వస్తుంటారు, వార్నింగ్ ఇస్తుంటారు, ఏదో చేస్తుంటారు, కానీ దాన్ని అణిచివేసే కార్యక్రమం చేయడము ఏం చేయట్లేదు. ఇక ఈ సహజీవనాలు దరిద్రాలు అంటారా, ఇది వ్యక్తిగతమైనటువంటి జీవితం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏమైనా చెప్పడం, వివాహం చేసుకో, పెళ్లి చేసుకో, ఇట్లా చెప్పడం కానీ పెద్దవాళ్ళు కానీ ఇదేమీ లేకపోయేసరికి ఎట్లా పడితే అట్లా తయారవడం. ఇటువంటి హీరోలు, హీరోయిన్లు, యాక్టర్స్లు వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారండి జనాలు కూడా. ఇక క్యాస్ట్ పరంగా హీరోలను అభిమానించే వాళ్ళు మన తెలుగునాట ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. పిచ్చి అండి, కుల పిచ్చితో హీరోలను అభిమానించడం. ఆ హీరోలు మనం ఒక మాట అన్నా కానీ ఈ కులపిచ్చి బ్యాచ్లన్నీ వచ్చి మీద పడుతూ ఉంటాయి. ఎంత అసహ్యకరంగా ఉంటుందో. 21వ శతాబ్దంలో ఆల్రెడీ 23 సంవత్సరాలు అయిపోయి 24వ సంవత్సరం సగం అయిపోయింది. ఇప్పుడు కూడా అండి ఈ కులపిచ్చి బ్యాచ్లు హీరోలను అభిమానించడం. సో హీరోలు ఏమైనా పెద్ద పెద్ద హీరోలు తప్పు చేసినా, ఏం చేసినా సరే, ఎవడైనా చంపేసినా కానీ ఈ కులపిచ్చి బ్యాచ్లు ఫుల్గా వెనకేసుకొస్తాయి. లేదు ఇట్లా కాలేదు, ఎవడో చేసేట, అది చేసేట, ఇది చేసేట, ఇది జరుగుతుంది. అది విషయం.